నమస్తే. బీఆర్కే భవన్లో ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దానికి అనుగుణంగా ఏ రకంగా వర్గీకరణ చేయాలి అని కొన్ని సిఫారసులు ఇవ్వాలని, సిఫారసు చేయాలని, ఆ నివేదిక తయారు చేయాలని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిషన్కి పెద్ద ఎత్తున మాదిగ, మాల, ఆ ఉపకులాలు వీళ్ళంతా కూడా కుల సంఘాలన్నీ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాయి. సో మా కులాన్ని ఇందులో చేర్చండి, అందులో చేర్చండి, రిజర్వేషన్లు పెంచండి, మేము ఇట్లా ఉన్నాం, అట్లా ఉన్నాం, చాలా వెనకబడిపోయి ఉన్నామని వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదనని చెప్పుకుంటున్నారు. సో నా ముందు ఇప్పుడు ఇదే బీఆర్కే భవన్ బయట మనం ఉన్నాం. సనత్ నగర్ నియోజకవర్గం మాదిగల హక్కుల అభివృద్ధి పోరాట జేఏసీ పేరుతో బన్సీలాల్ పేట్ వీళ్ళది. సో మనం మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్స్ అంతా. వీళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండ్ మిగతా మాదిగ కులాలకు సంబంధించిన ఈ రిజర్వేషన్కి సంబంధించిన పోరాటంలో అనేక సంఘాలకు వీళ్ళంతా ఉపయోగపడ్డారట. సో వీళ్ళు చైర్మన్ని కలిశారు, చైర్మన్ని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో నా ముందు ఈ సనత్ నగర్ నియోజకవర్గం మాదిగల హక్కుల అభివృద్ధి పోరాట జేఏసీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సో వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సో మహేష్ మాదిగ గారు ఉన్నారు నా ముందు. ఏమన్నారు, ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు, సో ఏం రిక్వెస్ట్ చేశారు మీ వైపు నుంచి? గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ అంతటా కానీ మాదిగలే ఎక్కువ ఉన్నారన్న జనాభాలో. ఒక 40 ఏళ్ళ నుంచి కూడా కనీసం మాకు తెలివచ్చిన నుంచి కూడా మాదిగలకి ఒక బెనిఫిట్ లేదు. దానికి మాలలే పెంచుకుంటున్నారు. జనాభా మాది. ఒక రాజకీయంలో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ, ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో మోసపోతున్నాం మేము. ఇప్పుడు మాది అరుంధతి సేవా సంఘం, ఆదిజమ సంఘం అని ఉండే, అప్పటి నుంచి కూడా ఇది చేస్తుంటే దీనికి మన మందకృష్ణ గారు ఎక్స్ప్రెషన్ తీసుకొని మనం కూడా ఒక దండోర పెడదామని తర్వాత ఆయన తెచ్చి 30 ఏళ్ళ కింద ఇది పెట్టి అప్పటి నుంచి ఒడుగుదొడుగులు నడుచుకుంటూ వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా మనం సుప్రీంకోర్టు కూడా మనం 7 మంది జడ్జిలతో తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పు కన్నా కానీ ఒప్పుకోవాలి, కానీ ఇట్లా చేసుకోము, దాన్ని ఆపుకుందాము, అడ్డుకుందాము అంటే ఈ పద్ధతి కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆశలు ఉంటాయి. కాబట్టి ఈ ఎస్సీ ఉపకరణకు కులాలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మీ సంఘం ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘమా లేకపోతే సంఘము, అనుబంధ సంఘము, ఇంకా వేరే వేరే అసోసియేషన్లు కూడా అన్ని ఎస్సీ కులాల సంఘాలు కూడా 25 మంది ఈరోజు కమిషన్ కలిసి రిప్రజెంటేషన్ చేసిన వర్గీకరణ చేయాలి. వాళ్ళు కూడా ఇంకో వైపున మాలలు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు కదా. సో మీరు చేస్తే చేసుకోండి, కానీ ఇది చట్టబద్ధంగా జరగాల్సి ఉంటుంది, పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది, అంతవరదాకా ఇది సాధ్యం కాదు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది చేసిండు, అసెంబ్లీలో చేసిరు కదా. అప్పుడు 2004లో కోటే కదా, కోటకు పోయే తీసేసారు కదా. వీళ్ళు ఇప్పుడు అదే కోర్టు, సుప్రీంకోర్టే కదా మళ్ళీ తీర్పు ఇచ్చింది, ఉండాలని చేయాలని రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కదా. మరి ఇప్పుడు పార్లమెంట్ సుప్రీంకోర్టే కానీ, దేశానికి అత్యున్నత న్యాయస్థానం ఏంది సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది, అని అందరూ ఉభయ చేయవలసిందే. కానీ ఇవి లేనిపోని ఎక్కలు చేసి అంతా చేసుకుని పద్ధతి కాదు. సో మీరేమంటున్నారు? ఇప్పుడు ఈ ఉపకులాలు కూడా చాలా మంది వచ్చారు కదా, మీరు చూస్తున్నారు, చాలా మందితో నేను మాట్లాడి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. మాదిగలతో పాటు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. మాలల దాంట్లో కూడా వాళ్ళ వెనుకబడిన కూడా వాళ్ళకు న్యాయం జరగాలి. మరి కొట్టుకుంటున్నారు కదా, మీటింగ్లు పెట్టి కొట్టుకుంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. పైన ఉన్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, మనం కొట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు జిఎంకర్ స్వామి ఉండే ఒక ఆయన కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఆయనకు లక్షల కోట్ల కంపెనీలు ఉన్నాయి. మరి ఆయన ఏం చేసిండు, ఎవరికి చేసిండు? మాలా అంటారు. లీడర్లు ఎవరు లేరా, అంత సంపాదించిన ఎవరు లేరు. తెలంగాణ రాష్ట్రంలో జిఎంకర్ స్వామి అంటే పెద్ద కరోడ్పతి, ఆయన కరోడ్పతి ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు కుక్కున జాగాలో ఆయన ఏమైనా ఫైట్ చేసాడు ఎప్పుడైనా మాలల గురించి? ఈ వివేక్ గిట్ట ఎప్పుడు రాలే, ఇప్పుడు ఏదో పైసలు ఉన్నాయని ఏదో చేస్తున్నాడు. కానీ వీళ్ళు మాదిగ వాళ్ళు మీటింగ్ పెట్టి పీరియడ్ గవర్నర్ ప్రధానమంత్రి స్వచ్ఛందంగా వచ్చారు. మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే నెలల 1,00,000 డప్పులు, 1000 గొంతులు కవులు అని ఉన్నది కదా, అది కూడా ఎట్లా చేస్తామో చూడండి. మొత్తం భారతదేశమే అదిరిపోవాలి, అట్లా చేసేస్తాం. రఘు గారు నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్ లాల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జేఏసీలో నేను కూడా ఒక ముఖ్య వ్యక్తి. అదే కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అయితే ఒక్క నిమిషం, ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ గురించి గతంలో ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం స్టార్ట్ చేసి పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పాదయాత్ర చేసిండ్రో అదే పాదయాత్ర ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. గతంలో
జరిగినాయి అన్నీ పోయినా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అందరూ కూడా అదే అడుగుజాడలో నడుస్తూ అందరు పాదయాత్ర చేస్తేనే మనం ఇంకా ముందు పోతాం, లేకపోతే ఏదో మంచి జరుగుతుందని ఆలోచన. అయితే దీంతో పాటు ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి ఆలోచిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాలు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో మాదిగ ఉపకులాలకు బెనిఫిట్ జరిగింది. అప్పట్లో పిల్లలు డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఇంకా వివిధ దాంట్లో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చినాయి. కానీ ఇదే మాల సోదరులు ఏదైతే మాల మానాడు అనే రకంగా అప్పుడు జీపీ రావు వాళ్ళంతా కలిపి మందకృష్ణకు వ్యతిరేకంగా వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేసి అది స్క్వాష్ చేపించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు మందకృష్ణ గారు ఇటు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలతోని రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారితో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న నరేంద్ర మోదీ గారితో మాట్లాడి మాదిగల విశ్వరూప సభ అని పెట్టిన తర్వాత ఆయనలో ఒక చలనం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మా మాటకు కట్టుబడి ఉన్నాడు. మాదిగలకు నేను మీ పెద్దన్నలాగా న్యాయం చేస్తా అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అదే రూపంగా ఈరోజు సుప్రీంకోర్టులో మనకు ఒక డిసిషన్ వచ్చి ఆల్రెడీ వర్గీకరణ రాష్ట్రాలకు చేసుకునే హక్కు ఉంది అనే రకంగా చేస్తే మిగతా రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కమిషన్ వేసినారు, వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణలో ఎవరైతే మాల మానాడుని ఇప్పుడు పెంచి పోషిస్తున్న వివేక్ అనే వ్యక్తి. మీరు కాంగ్రెస్లో ఉన్నారా? వివేక్ ఎందులో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. మందకృష్ణ బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, కొంత అనుకూలంగా, ఎందుకంటే మోడీ సహకరించింది కాబట్టి అనుకూలంగా ఉన్నాడు అంటున్నాడు. గతంలో కూడా కాంగ్రెస్కి ఆయన అనుకూలంగా ఉండే ఒకనొక సందర్భంలో. సో ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఉన్నాడు, ఇటు కాంగ్రెస్ని ఆయన తిడుతున్నాడు. గమ్మత్తున్నది గారు రాజకీయం. అయితే రఘు గారు ఒకటి మందకృష్ణ గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా అప్పుడు కూడా మాకు ఆల్రెడీ వర్గీకరణ చేస్తారని చెప్పి నాకు మాట ఇచ్చిండు. ఈరోజు ఇప్పుడు ఉన్న ఖర్గే గారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి మొన్న మేము మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మొత్తానికి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇదే వివేక్ ఎవరైతే ఉండో ఆయన అన్ని పార్టీలు తిరిగేసి వచ్చిండు. నేను గత 83 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు కూడా ఒకటే పార్టీలో ఉన్నా, నాకేం పదవులు లేవు. మొన్న మధు యాష్కి గారు నన్ను గుర్తించి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా మరియు స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టులో మనకు వచ్చిన నిర్ణయంని అసెంబ్లీలో గతంలో జరిగిన అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్న అవసరమైతే ఆర్డినెన్స్ అన్న తీసుకొచ్చి నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాటకు కట్టుబడి ఉండాలా. కొంతమంది మాల సోదరులు ఆయన మీద ఒత్తిడి చేస్తూ అంటారు, కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రులు బహుశా వంగిండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి వంగడు అనేది నాకున్న నమ్మకం. అదే కాకుండా ఇప్పటిదాకా మన బ్రదర్ చెప్పినట్టు వెంకటస్వామి అనే వ్యక్తి, మేము కవడిగూడలు ఉంటాం, ఒక వ్యక్తిని కులము ఉపకులంని తెలుసుకోవాలంటే ఆయన చేసేది ఏంటంటే పలానా కవడిగూడలో సతీష్ ఉంటాడు గుర్తుపడతారా అంటే, మాదిగ కులస్తులు అయితే ఏమనేది సతీష్ మా కులప్పుడు మా అన్న అవుతాడు తమ్ముడు అవుతాడు అంట. ఒకవేళ అదే మాల కులస్తుడు అయితే డైరెక్ట్ చెప్తాడు వాళ్ళు మాదిగోళ్ళు సార్ మాకు తెలియదు అంటారు. అట్లా వేరియేషన్ చేసుకుంటా ఆ జమానా నుంచి తీసుకొచ్చిండు. ఈరోజు విశాఖ ఇండస్ట్రీస్ కానీ ఈరోజు V6 కానీ ఆ రకంగా ఆయన గురించి మనకి ఎందుకులే, కానీ మీరు కాదు మీరు తిట్టుకోవడం ఆపండి ఫస్ట్. మీరు ఆయనని మీరు తిట్టుకోవడమే ఎక్కువైపోతుంది. ఈ రోజు ఆయన మాలల మీద ఏదో ప్రేమతో చేస్తుంది కాదు, ఆయన ఒక మంత్రివర్గం ఆయన కావాలనే ఉద్దేశంతో ఇదంతా. ఇప్పుడు మందకృష్ణ గారు మమ్మల్ని మనువాదులు అని అన్నాడు అన్నది కరెక్ట్ అని అంటారా మీరు? మనువాదులు అంటే ఇప్పుడు ఆయన నమ్మిన సిద్ధాంతం వేరు, ఆయన సిద్ధాంతంకి ఆయన మాట్లాడింది ఆయన వరకు కరెక్ట్, కానీ అట్లా ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి అన్న. మీరు? కేఎం కృష్ణ. ఎంఆర్పిఎస్ అంటే ప్రాణము చాలా అనుకూలంగా పనిచేస్తారు. గత 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ అంటే ఎస్సీ వర్గీకరణకు 59 కులాలకు న్యాయం జరుగుతుంది, ఇది చాలా మంచి సబ్జెక్టు, మంచి పోరాటం అని చెప్పి ఎంఆర్పిఎస్కి అనుకూలంగా నేను సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా వివేక్ గారు ఆ రకంగా వ్యతిరేకంగా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఒకవేళ మాలలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఎమ్మెల్యేలు ఇద్దరు, వాళ్ళ కొడుకు ఎంపీ, మళ్ళీ మాల సోదరులకు అదొక పదవి వాళ్ళ 3 కులాల మాల సోదరులకు ఇస్తే వాళ్ళ న్యాయం జరుగుతుండే కదా. అక్కడ మాత్రం వాళ్ళ ఇంటికి న్యాయం ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ వరకు వస్తేనేమో మాలలకు న్యాయం కావాలన్నట్టు. మాలలకు న్యాయం అంటే మేము వద్దని అని అంటున్నాం, ఎంఆర్పిఎస్ వద్ద అంటుందా, మాదిగా సంఘాలు వద్ద అంటున్నారా? ఇక్కడ జరుగుతున్నది 58 కులాలకు న్యాయం జరగాలి, నీ ఒక్కరికి న్యాయం జరగాలని అంటున్నావు నువ్వు. మళ్ళీ అన్నదమ్ముల్లాగా ఉండాలని అంటున్నాడు. ప్రభుత్వం ఏమో అనుకూలంగా ఉంది, ఈయన ఎమ్మెల్యేకు ఏమో వ్యతిరేకంగా ఉంటాడు. ముఖ్యమంత్రి కంటే వ్యతిరేకంగా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఆ రకంగా మేము
మీరన్నా? నేను విజయశంకర్ నా పేరు. నేను కూడా జేఏసీలో ఒక నంబర్ని, ఓకే. బన్సిలాల్పేట డివిజన్. బన్సిలాల్పేట అంటే మీ అంతా జేఏసీ జేఏసీగా అన్ని పార్టీల వారు, అన్ని పార్టీలు చెప్తలేము కాబట్టి పార్టీల వారుగా అందరం జేఏసీగా ఏర్పడి ఒక మాదిగా కులానికి పుట్టిన కాబట్టి నా పోరాటం కూడా ఇందులో ఉండాలని ఒక భాగంగా ఇప్పుడు ఈ మాల సోదరులు ఒక సుప్రీంకోర్టుని కూడా రెచ్చగొట్టి, అంటే ఆయన ఉన్న మాటల్ని కూడా వాళ్ళు అనుకూలంగా ఉండకుండా అగ్నిస్ట్గా పోవడంలా ఖాళీ వివేక ఫ్యామిలీ ఆయన ఆస్తుపాస్తులు ఒక మంత్రి కావాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలనే ఈ తీస్తుండే ఇప్పుడు గర్జన పెట్టిండు, కానీ ఆయన గురించే పెట్టిండు, కానీ ఉన్న మాదిగా ఉపకులాల గురించి పెట్టలే ఇది గర్జన. ఇది ఏంటంటే చాలా వ్యతిరేకంగా అయినా ఆస్తులు కాపాడుకోనికే ఇవి చేస్తుండని నేను కోరుతున్నాను. ఇంకెవరన్నా? జర్నలిస్ట్ ఆయన ఎట్ట మాట్లాడతాడే? ఏందన్నా ఇదెవరిది? మీరు ఎంఆర్పిఎస్ఏనా? ఓకే. అదే మన బస్సుల సంఘాల నుంచి లెటర్ ఇప్పించినాం. ఇది అంబేద్కర్ నగర్ వెల్ఫేర్ సొసైటీ. మీద అంబర్పేట మాదిగా బంధు సేవా సంఘం. లెటర్ ప్యాడ్లు ఇప్పిస్తున్నాం. ఓకే. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఏం చెప్పారు లోపల? ఏం అడిగారు? చెప్పినాం. మన షమీం అఖ్తర్ గారిని కలిసినాం, కమిషన్ గారిని కలిసి, సార్ మేము 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం జరుగుతుంది, దాంట్లో కూడా మేము కీలకంగా పాత్ర వహించినాం. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇప్పుడు మా ఉపకులాలు 59 కులాలకు న్యాయం జరగాలి. ఏదో మాలలకు మాదిగలకు వన్ సైడ్ ఉపకులాలతో మాట్లాడితే ఏమంటారు తెలుసా? మాది మొత్తం మాదిగలు ఎత్తుకపోయారు అంటారు అని అంటారు. కాకపోతే అది తప్పు వాళ్ళు అనుడు. ఇప్పుడు పోరాటం చేసే కాడనేమో ఎంఆర్పిఎస్ కనిపిస్తుంది. పోరాటం చేసేటప్పుడు అన్ని కులాలు భాగ్యస్వామ్యం తీసుకుంటలేవు. అన్ని కులాలు వచ్చి పోరాటంలో భాగ్యస్వాములు అయితే వాళ్ళకు కూడా ఫలాలు దక్కుతాయి. ఇప్పుడు ఇట్లాంటి ఫలాలు దక్కే కాడనేమో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఉపకులాలు వచ్చి అనడం అది తప్పు. పోరాటంలో కూడా భాగంలో ఉంటే వాళ్ళకు కూడా ఫలాలు దక్కుతాయి. ఇప్పుడు పోరాటం చేసే కాడ కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కేవలం మాదిగలే పనిచేస్తాయి. అలా 1, 2, 3 ఉపకులాలు వస్తాయి, బుడగ జంగం అని అట్లాంటి 2, 3 కులాలు. అదే పోరాటం చేసినప్పుడు 58 కులాలు వచ్చి ఉంటే ఈరోజు అందరికీ జనాభా ప్రకారం హక్కులు దక్కుతాయి. కాకపోతే వాళ్ళు ఈరోజు కమిషన్ ఉంది కాబట్టి లెటర్లు ఇవ్వడానికి వచ్చారు. మిగతా సమయంలో వాళ్ళు కలిసి రారు, ఉద్యమంలో పోరాటంలో కలిసి రారు. అయితే ఇప్పుడు మనం 30 సంవత్సరాలుగా పోరాటం జరుగుతున్న దానికి ఇది కంపల్సరీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, గతంలో వాళ్ళు ఇస్తే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అని ఓకే అని చెప్పిన మాలలు ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తీర్పిస్తే దీన్ని కాదని ఎట్లా అంటారు? అది చాలా తప్పు. వాళ్ళు ఒక వర్గానికి, కొంతమంది మాలలో ఉన్న సోదరులందరూ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. అలా కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు వర్గీకరణ తప్పితే అందరు మాలలు మాత్రం అట్లాంటి లేరు. ఎంఆర్పిఎస్ ఉద్యమంతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం తొలగించాలన్నప్పుడు మందకృష్ణ మాది గారు 59 కులాలను ఎంబడేసుకొని దాన్ని వరంగల్లో బహిరంగ సభ జరిపి, ఢిల్లీలో బహిరంగ సభ జరిపిన తర్వాత SC/ST అట్రాసిటీ చట్టం అనేది యథావిధిగా కొనసాగింది. అట్లా అన్ని కులాలు కలిసి వస్తే బాగుంటుంది. కొంతమంది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు, కొంతమంది వివేక లాంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఉంటారు తప్పే మిగిలిన మాల సోదరులు మాత్రం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకి లేనిపోని రెచ్చగొట్టి ఈ చేసిన బహిరంగ సభల ద్వారా లేనిపోని లూజ్ టాక్ చేసి నువ్వెంత అని మనం కొట్లాడుకుంటే ఏమైపోతుంది? ఇప్పుడు వర్గీకరణ అయిన తర్వాత రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తే బాగుంటుంది. మనం కాదు ఓన్లీ రిజర్వేషన్ల కానీ కొట్లాడుకొని ఈయనే ఉంటున్నాం. మనల్ని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు. ఇలా ప్రతి ఒక్క రాజకీయ నాయకుని తప్పుంది. ప్రతి ఒక్క జాతీయ పార్టీలు మాది ఉపకులాలను వాడుకోరు. కాకపోతే వీళ్ళని రాజకీయంగా ఈ వర్గీకరణ చేస్తే వీళ్ళు రాజకీయంగా స్టెప్ తీసుకుంటారేమో అని మాకు కొట్లాటలు పంచాయతీలు ఈ జాతీయ నాయకులు పెట్టిస్తారు. మీరన్న మాదిగా బంధు సేవా సంఘం ఎక్కడి? అంబర్పేట. ఎంఆర్పిఎస్ మాదిగ పోల సమితి రాష్ట్ర నాయకుడిని, స్టేట్ నాయకుడిని. ఇలా 59 కులాలు, ఎస్సీలో 59 కులాలు. ఇలా 4 సంవత్సరాల వర్గీకరణ తర్వాత ఇలా మేతరు వాళ్ళు రెల్లి వాళ్ళు ఇలా 30 మంది డాక్టర్లు మన ఉస్మానియా గాంధీలో ఉన్నారు. రెల్లి వాళ్ళు వర్గీకరణ తర్వాత మా పిల్లలు కొంచెం లబ్ధి పొందారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఎవరి భాగం ఇలా అంబేద్కర్ మన వర్గీకరణ తర్వాత అయితే మేమేమంటున్నామంటే ఎవరు భాగం వాళ్ళని పంచుకుందాము. మళ్ళీ మన రిజర్వేషన్ కొట్లాడదామంటారు, ఎక్కువ కొట్లాడదాం. ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు 30% కొట్లాడదాం. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి 30% కొట్లాడదాం అంటున్నాం. మేము తప్పంటలేం కదా. ఎవరు తల్లిదండ్రులు సంపాదించిన ఉమ్మడి ఆస్తులు ఎవరు భాగం 4 అడదమ్ములు ఎవరు భాగం వాళ్ళ పంచుకుంటే తప్పేం లేదు కదా. దానికి వీళ్ళకు అంత ఇది ఎందుకు, వాళ్ళకి ఇంత కుట్ర ఎందుకు వాళ్ళకు? వాళ్ళ సమానం మా సరిగ్గా సమానం అంటారు. అది కూడా జనాభా ప్రాతిపదికగా పంచమంటున్నాము, అంతే కదా. జనాభా ఎక్కువ మీరు ఎక్కువ తీసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏ గ్రూప్ రెల్లి వాళ్ళకి ఇచ్చారు, బి గ్రూప్ మాకు ఇచ్చారు, సి గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు, 6 ఆంధ్రులకు మన డి గ్రూప్ ఇచ్చారు 4 అయినాయి. ఇంకేం కావాలి?
దాన్ని సుప్రీంకోర్టులో మన రిటైర్డ్ జస్టిస్ రామస్వామి అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్లోకి ఉంటుంది. ఆ రోజు మన దాంట్లో కొట్టేపించారు. అది రాష్ట్రపతికి లేదు, రాష్ట్రపతి ఆమోదించినప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఆమోదించిన వర్గీకరణ ఆ రోజు రాష్ట్రపతికి అది లేదు, పార్లమెంట్ ఆమోదించారు. వీళ్ళ పార్లమెంట్లో సుప్రీంకోర్టు లేచారు. సుప్రీంకోర్టు ఇలా వాళ్ళు 7 మంది ధర్మాసనం 9 మంది ధర్మాసనముల వాళ్ళు వర్గీకరణ చేసుకొచ్చి రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. వాళ్ళకి ఏంది కుళ్ళు ఏంది చెప్పు? ఎవరు వాళ్ళు వేకులు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు ఎవరు బాగా మళ్ళీ మంచుకోవాలి. తల్లిదండ్రులు సంపాదించి ఏ పార్టీ అనుకూలంగా ఉంది, ఏ పార్టీ వ్యతిరేకంగా ఉంది? ఎవరు దీనికా వర్గీకరణ ఇప్పుడు మాకు బీజేపీ అనుకూలంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నాడు, పాపం గట్టిగానే మాడుతున్నాడు. బాగానే కూడా చిన్నపిల్లలు కానీ గట్టిగా మాడుతున్నాడు. నేను చేస్తా అంటున్నాడు. చేస్తే పర్వాలే, ఆయనకు రుణపడి ఉంటాము అంతే కదా. అదే ఇప్పుడు ఏదైనా చేస్తే రుణపడి ఉంటాం ఆయన చేస్తాను గట్టిగా అంటున్నాడు. అట్లేం లేదు. అది మాకు వర్గీకరణ కావాలి, మా కావాలి, తల్లిదండ్రులు సంపాదించడం పడాల్సి ఎవరు బాగా కావాలి. ఇంకెవరు ఉన్నారా? మీరు మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం ఇక. ఇదేంది అన్న వల్ల మాదిగ దాసు జాతీయ సంక్షేమ సంఘం అంటే మీ ఇది ఉపకులమేనా? ఎక్కడ తెలంగాణ మొత్తం ఉన్నారా? తెలంగాణ మొత్తం ఉన్నామన్నా. దాదాపుగా మేము ఒక 10,000 మంది పైన ఉంటాము. 10 అంటే మాది మాదిగ దాస్ అనేది ఒక ఉపకులం సార్. మాది ఏం పని చేస్తుంటారు మీరు? మా పూర్వీకులు అయితే మాదిగలకు పెళ్లిళ్ళు దినాలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సంక్రాంతి మాతంలో హరిదాసు వేషధారంతో హరినామ కీర్తనలు పాడుకుంటూ ధనుర్మాసంలోనే హరినామ కీర్తన పాడుకుంటూ వీధులు తిరుక్కుంటూ చేస్తుండేవాళ్ళం. ఇక కాలుతున్న కాలక్రమంలో మీకు కుల వృత్తులు కూడా అన్ని పోయినాయి. ఇక మామూలుగా లేబర్గా చేతి వృత్తుల్లో భవన కార్మికులు లెక్క ఉన్నాం సార్. ఇప్పుడు మాకు 10,000 మంది ఉంటారా మీరంతా? 10,000 పైనే ఉంటాం సార్. ఇంకా అయితే మాది ఎక్కువ జనాభా ఎక్కువ ఊర్లలో ఉండలేము సార్. అప్పుడు గతంలో మేము మా ఊర్లు పంచుకునేది అన్నట్టు. అంటే మండలానికి ఒకలా ఉండేది, మండలానికి ఒకటి, తాలూకు ఒకటి, జిల్లాలో ఒక మొత్తం మీద ఒక 10-15 ఊర్లలో ఉండేది. ఎందుకంటే జీవనోపాధి కొరకు వేరే ఊర్లలో అక్కడక్కడ తిరగటం జరిగింది మా పెద్దలు. మాకు స్థిరాస్తులు లేవు, భూములు అయినా ఏం లేదు సార్. మాకు గతంలో మా పూర్వీకులు ఏంటంటే మాకు 10 ఊర్లు ఉంటే మాకు 100 ఎకరాలతో సమానం, ఆస్తితో సమానం. ఆ 10 ఊర్లలో పెళ్లిళ్ళు అవన్నీ చేసుకొని జీవనోపాధి చేసుకొని మాకు ఎక్కడ కూడా స్థిర నివాసం లేదు, ఒక స్థిరంగా భూమి హక్కు కూడా ఎక్కడ పొందలేదు సార్. మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇంతవరకు కుల ధృవీకరణ పత్రం, మా కులం అని చెప్పుకోవటానికి కూడా మాకు కుల ధృవీకరణ పత్రం ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఆర్డీఓ గారు ఇస్తున్నారు. ఏదో చదువుకున్న వాళ్ళు ఒక్కరిద్దరు ఏదో తిరిగి ఆర్డీఓ చుట్టూ తిరిగి తెచ్చుకుంటారు. ఆ ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ ఏదో బాధ్యత అనేది ఎక్కడ ఉంది, మీరు ఏది మీ వృత్తి ఏది, పనుకలు ఏంది, పద్ధతులు ఏంది అని చెప్పేసి ఆర్డీఓకి రిపేర్ పెట్టి ఆర్డీఓ కాంచి మళ్ళీ రావడానికి చాలా టైం పట్టేది. అది తీసుకోలేక కూడా మాదిగల సర్టిఫికేట్ తీసుకు కొంతమంది ఇబ్బంది పడక చదువుల మధ్యలో ఆగేసిన పరిస్థితి ఉన్నాయి సార్. మాకు ఇంతవరకు కనీసం ఆ ఎంఆర్ఓ ద్వారా స్థానికంగా కులధీకరణ పత్రం ఇప్పిస్తూ మమ్మల్ని వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు. వర్గీకరణ కావాలి సార్. మాకు గతంలో మేము బీలో ఉండేవాళ్ళం. మీరు ఏలో ఉండాలా, బీలో ఉండాలా? మేము ఏళ్ళే ఉంటాం సార్. మాకు అతి తక్కువ, మేము జనాభా తక్కువ ఉన్నాం. మాకు తక్కువ ఉన్న జనాభా కులాలని ఒక యూనిట్గా చేసి మాకు ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఏ గ్రూపులో పెట్టాలని మేము కోరుతున్నాం సార్. వెరీ మచ్. ఇంక ఇదేందన్నా? గోసంగి. సో వీళ్ళు మాదిగా ఉపకులం, మా ఉపకులం సిలో ఉంటాం. సిలో ఉంటారు. సిలో మేము ఎంతమంది ఉంటారు మీరు? మేము 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంటాము. రాష్ట్రం మొత్తంలో ఉంటాము. వృత్తి మాకు సుంకరితనము, నీరెడ్డితనము ఉంటుంది. తర్వాత ఇప్పుడు అవి సుంకరితనము సెల్లుదారులకు ఇచ్చేసారు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఉపాధి కోల్పోయినారు. తర్వాత ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే అందరికీ అంటే ప్రభుత్వ ఫలాలను మాకు అందించాలని మా క్యాస్ట్ కమ్యూనిటీలో. మీ వైపు నుంచి లీడర్లు ఉన్నారు ఎవరన్నా? లీడర్స్ అంటూ ఎవరు లేరు, మన దాంట్లో ఎవరు లేరు. ఎక్కువ బ్యాక్వర్డ్ ఉంటుంది అన్నమాట. తక్కువ పాపులేషన్ ఉంటుంది, ఎక్కువ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు. ఏ జిల్లాలో ఉన్నారు వీళ్ళు? గోసంగి మన నిజామాబాద్, కరీంనగర్, తర్వాత వరంగల్లో ఉంటారు. తర్వాత నల్గొండ, ఆదిలాబాద్, ఇట్లా 4-5 జిల్లాలలో ఎక్కువ పర్సెంట్ ఉంటారు. ఓవరాల్గా రాష్ట్రంలో మొత్తం మంది ఉంటారు అనమాట. ఇట్లా చెప్పండి. అవునండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కుల విభజనకి మేము అనుకూలంగా ఉన్నాం. అయితే మా కులం లోపల మా కులం వాళ్ళు ఏం చేస్తారంటే నీరేడితనము, సుంకరితనము, అదేవిధంగా గోపాలకులుగా ఉండేవాళ్ళనమాట. గోలను చేసేవాళ్ళనమాట. గోసంగి క్యాస్ట్ అనమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు
మా నిజామాబాద్ డిస్టిక్లో మా కులం గోసైన్ కులం నుంచి కొంతమంది బుడగ జంగలు వేరే నకిలీ సర్టిఫికేట్ తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ప్రభుత్వం కూడా మేము తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క విభజనకి మేము సానుకూలంగా స్పందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విభజన జరగడం మూలంగా మాకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మా కులంలో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎవరూ లేరండి. అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయికి కూడా నామినేషన్ కూడా వేయలేదు. అలాంటి పరిస్థితుల్లో మా కులం ఉంది కాబట్టి ప్రభుత్వం మా కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇది ఎవరి ఆవేదన వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. 100% ఈ వర్గీకరణ జరిగితేనే ఈ ఉపకులాలకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ కల్పించాల్సిందే. సో జనాభా దామాషా పద్ధతిలో ఈ రిజర్వేషన్ కల్పన జరగాలి. అండ్ ఏ కులాలైతే మొత్తం నెట్టివేయబడ్డాయో, వెనకాలకి నెట్టివేయబడ్డాయో, విద్య విషయంలో, ఉద్యోగాల విషయంలో ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా అందరూ కలిసి కొట్లాడితేనే, కలిసి ఉంటేనే రిజల్ట్ వస్తుంది. ఎవరికి వాళ్ళు తన్నుకుంటే పైన ఉన్నోడు ఎంజాయ్ చేస్తుంటాడు, మనం కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాం. దయచేసి దీన్ని అన్ని కుల సంఘాలు ఆలోచించి అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.